సీక్రెట్ హైదరాబాద్ స్పెషల్ ఈ రోజు అయితే నేను స్ప్రౌట్స్ అయితే చేస్తున్నాను. సో శనగలు ఇంకా పల్లీల కాంబినేషన్తో చేస్తున్నాను. చాలా బాగుంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కైనా తినొచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగానే తినొచ్చు. చాలా బాగుంటుంది అన్నట్టు టేస్ట్ అనేది. సో నేనైతే ఒక గ్లాసు శనగలు తీసుకున్నాను, ఒక గ్లాసు పల్లీలు తీసుకున్నాను. సో చాలా బాగుంటుంది. పీనట్స్ అనేది పిల్లలకి ఇస్తే చాలా హెల్త్కి అనేది మంచిది. సో పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కూడా మంచిది అన్నట్టు. సో మామూలుగా నానపెట్టి మనం స్ప్రౌట్స్ లాగా ఇస్తే తిన్నారు కదా ఇష్టంగా. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఇలా చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే అదో గ్లాస్ ఇదో గ్లాస్ కంప్లీట్గా 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా మనం మంచిగా వాష్ చేసుకొని నానపెట్టాలి. టైం ఉంటే మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఓవర్ నైట్ నానపెట్టండి. చాలా బాగుంటుంది. తొందర కూడా మనకి మంచి మెత్తగా మ్యాష్ అవుతాయి అన్నట్టు బాగుంటుంది. తినడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఒకవేళ లేదు మనకి ఈవినింగ్ స్నాక్స్ లాగా తినాలనుకుంటే తక్కువలో టైం ఒక 6 అవర్స్ నానపెట్టండి. నేనైతే మంచి వాష్ చేసేసి నానపెట్టాను. నేను ఒక 6 అవర్స్ అయితే నానపెట్టాను. సో ఇవి నానినాయి కదా, వాటర్ అనేది వంపేసుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో అనేది వేసేసుకున్నాను. సో కావాల్సినంత వాటర్ వేసేసుకొని 6 విజిల్స్ అయితే పెడుతున్నాను. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. నేను సాల్ట్ వేయడం అనేది వీడియో స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. కావాల్సినంత మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసేసుకొని మనం స్ప్రౌట్స్ అయితే ఉడకపెట్టాం కదా, సో అవన్నీ ఇందులోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. అంతే, ఒక 5 మినిట్స్ అలా మిక్స్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. సో కొంచెం మెత్తగా నానపెడితే ఎవరికైనా డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. బాయ్ బాయ్.